मालासुधाकुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। जगद्गुरु శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించడానికి పరమేశ్వరుడే అవతరించినటువంటి ఒక స్వరూపం, జగద్గురు స్వరూపం. శంకరాచార్యుల వారి రూపంలో ఆ పరమాత్మ అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని, జగత్తు యొక్క ఉద్ధారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు. శంకరాచార్యుల వారి అవతారం గురించి చెప్పేటటువంటి ఒక శ్లోకం శంకర దిగ్విజయంలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకమే. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పదంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని ఈ శ్లోకం శంకర దిగ్విజయంలో శంకరాచార్యుల వారు ఆ పరమాత్మ దక్షిణామూర్తి యొక్క అవతారము అని చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెబుతున్నారు అనంటే, ఏ దక్షిణామూర్తి వటవృక్షం కింద తన యొక్క మౌనంతోనే ఋషులకి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తి తన మౌనాన్ని విడిచి శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు అనేది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, మొట్టమొదట భగవంతుడు తన యొక్క మౌనంతో తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. దీన్ని విన్న వెంటనే మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మౌనంగా ఎలా ఉపదేశిస్తారు? ఉపదేశించాలి అనంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మాట్లాడితేనే ఉపదేశించగలం తప్ప మౌనంగా ఉండడం అలాగే ఉపదేశించడం రెండు ఒకేసారి ఎలా చేయడానికి సాధ్యం? మౌనంగా ఉంటే ఉపదేశించలేం, ఉపదేశిస్తూ ఉంటే మౌనంగా ఉండలేం. మాట్లాడితేనే కదా ఏదైనా ఇంకోళ్ళకి అర్థం ఎలా చెప్పడానికి సాధ్యం అవుతుంది. ఊరికే మౌనంగా ఉంటే ఏమర్థం అవుతుంది? చెప్పడం కుదరదు, వినేవాడికి అర్థమూ అవ్వదు. కాబట్టి ఇక్కడ మౌనంగా ఉంటూ ఉపదేశించడం అంటే దాని అర్థం ఏమిటి అని ఒక ప్రశ్న మనకు వస్తుంది. అంటే రావాలి కూడా, అట్లాంటి ప్రశ్న కూడా మనకు రావాలి. ఈ మాట విన్నప్పుడు తప్పకుండా రావాల్సిందే ఆ ప్రశ్న. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలను ఉపదేశించాలంటే మాట్లాడాలి. మన మాటలతోనే ఉపదేశించడం అనేది సాధ్యం అవుతుంది అనేది వాస్తవమే. కానీ ఆ భగవంతుడు ఏ తత్వాన్నైతే ఉపదేశిస్తున్నాడో ఆ తత్వాన్ని పరిపూర్ణంగా ఉపదేశించాలి అనంటే దానికి మాటలు చాలవు. మాటల వల్ల ఉపదేశింపబడేటటువంటి తత్వం కాదది. ఎందుకంటే ఆ తత్వం అనేది అన్ని మాటలకి అతీతమైనటువంటిది. అంటే అనుభవంతో మాత్రమే తెలుసుకోవాల్సినటువంటి తత్వం అది. మాటల వల్ల కొంత దూరం మాత్రమే ఆ తత్వం గురించి మనం చెప్పగలుగుతాం. పరిపూర్ణంగా తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలి అనంటే అది మాటలతో సాధ్యమయ్యేటటువంటిది కాదు. పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని మాటలతో ఉపదేశించడం అనేది సాధ్యం కాదు. కావాలంటే ఆ తత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని కావాలంటే చెప్పగలుగుతాం మాటలతో. ఆ తత్వ మార్గం
తత్వాన్ని పొందడానికి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో కొంత దూరం ఈ మాటలతో మనం వెళ్ళగలుగుతాం. కానీ అంతిమంగా తత్వాన్ని చేరుకోవాలి అనంటే మాటలతో మాత్రమే అయ్యేటటువంటిది కాదు. కాబట్టి భగవంతుడు తన యొక్క మౌనంతోనే ఆ తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అని దాని యొక్క అర్థం. అంటే ఎలాగా అనంటే, ఇప్పుడు ఈ లోకంలో కొన్ని విషయాలు అనుభవంతో మాత్రమే తెలుసుకోవాలి. కొన్ని విషయాల్ని ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అనుభవిస్తున్నామో అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కొన్ని విషయాలు లోకంలో ఎలా ఉంటాయి అనంటే, దాని గురించి ఎంత మాట్లాడినా కూడా అనుభవానికి మనం తెచ్చుకోలేం. అనుభవానికి తెచ్చుకున్న తర్వాత మాటలు అవసరం లేదు. ఉదాహరణ చెప్పాలి అనంటే దాన్ని కూడా ప్రసిద్ధంగా చెప్పేటటువంటి ఉదాహరణ ఏమిటి అనంటే, ఇప్పుడు పంచదార ఉంది, దాని యొక్క మాధుర్యం, పంచదార యొక్క రుచి ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు తీయగా ఉంటుంది అని మనం చెప్తాం. ఇక్కడ తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటుంది అని ఒక 100 సార్లు చెప్పినా కూడా ఆ మాధుర్యం ఎలా ఉంటుందనేది మనకు అనుభవానికి రాదు. ఓకే, తీయగా ఉంటుంది అని ఆయన చెప్పాడు కాబట్టి అది తీయగా ఉంటుంది టా అని మనం అంటాం. ఆ టా అని అంటాం అంతే. పంచదార ఎలా ఉంటుందండి అని అన్నప్పుడు ఇంకొక ఆయన చెప్పిన మాటలు విని అది తీయగా ఉంటుంది అని ఇంకోళ్ళ నుంచి విన్న తర్వాత మనం ఏమంటాం, ఈయన చెప్తున్నాడు కాబట్టి పంచదార తీయగా ఉంటుందిట అని అంటాం. తీయగా ఉంటుందిట అంటే మీకు తెలుసా, మీకు ఆ తీపి ఎలా ఉంటుందనేది తెలుసా అని అంటే నాకు తెలియదు అని అంటాం. అంటే నాకు అనుభవానికి రాలి. అంతవరకు దాన్ని తిన్నని వాడు ఏమంటాడు అని అంటే, లేదు నేను తినలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈయన చెప్తున్నాడు, ఫలానా మనిషి చెప్తున్నాడు ఇది తీయగా ఉంటుందిట అని చెప్తున్నాడు అని అంటాం. అంటే అక్కడికి ఏమైంది, ఆ మాటలతో కేవలం అది ఎలా ఉంటుంది ఏమిటనేది తెలుసుకున్నామే తప్ప దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు కాదు, 1000 సార్లు తీయగా ఉంటుందని చెప్పినా కూడా ఆ మాధుర్యం అనేది మనకు అనుభవానికి రాదు. అది అనుభవానికి రావాలి అనంటే ఏం చేయాలి, దాన్ని తినాలి. ఎప్పుడైతే మనం దాన్ని తింటామో అప్పుడు దాని యొక్క మాధుర్యం అనేది మనకు అనుభవానికి వస్తుంది. అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. ఆ పంచదార నోట్లో వేసుకున్నాం, దానిలో ఉన్నటువంటి మాధుర్యం చక్కగా మనకు దాన్ని అనుభవిస్తున్నాం. అప్పుడు కూడా ఇంకెవరో వచ్చి అప్పుడు మనకి సందేహం రాదు, ప్రశ్న రాదు, పంచదార ఎలా ఉంటుంది, దాని తీపిదనం ఎలా ఉంటుంది అనే మనకు ప్రశ్న రాదు. ఆ ప్రశ్నకి ఎవరో ఒకళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనం తింటున్నప్పుడు కూడా ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు మన పక్కన వచ్చి నుంచొని పంచదార తీపిగా ఉంటుంది అని చెప్పాల్సిన, తీయగా ఉంటుంది అని చెప్పాల్సిన పని లేదు. ఎవరైనా అలా చెప్తే మనం ఏమంటాం, నువ్వు చెప్పక్కర్లేదే, నాకు తెలుసు, నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పాల్సిన పని లేదు పో అని అంటాం మనం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, మాటల వల్ల కొంతవరకు మాత్రమే మనం విషయాన్ని తెలుసుకోగలుగుతాం. సంపూర్ణంగా అనుభవంతో ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనంటే అప్పుడు ఇంకా మాటలతో పని లేదు. కాబట్టి అదేవిధంగా ఆ తత్వం అనేది ఏదైతే ఉందో, అద్వైత తత్వం, దాన్ని పరిపూర్ణంగా సాక్షాత్కరించుకోవాలంటే మాటలు సరిపోవు. అందుకే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆ ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ మాటలు వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఆ తత్వం. కాబట్టి అటువంటి తత్వాన్ని కేవలం తన యొక్క మౌనంతో, ఆ చిన్ముద్రతో పరమాత్మ ఈ జగత్తుకి, ఆ ఋషులందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాడు. అయితే ఏ మాటలు లేకుండా కేవలం మౌనంతో ఆ తత్వాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం అటువంటి మహర్షులకి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిశక్తి కలిగిన మహర్షులకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. సామాన్య జనాలకి కేవలం మౌనంగా తత్వాన్ని ఉపదేశించడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. వాళ్ళను కూడా ఈ మార్గంలో చాలా దూరం తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇంకా మాటలతో పని లేదు అనేంత వరకు వాళ్ళని తీసుకొచ్చాక అప్పుడు కావాలంటే మౌనంతోనే ఉపదేశిస్తే సరిపోతుంది. కానీ ముందు ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వాళ్ళని అసలు ఈ మార్గంలోకి తీసుకురావాలంటే అది మౌనంతో మాత్రమే ఉంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ పరమాత్మ ఏం చేశాడు అనంటే ముక్త్వా మౌనం, తన యొక్క మౌనాన్ని ముక్త్వా అంటే వదిలిపెట్టి, ఆ మౌనాన్ని వదిలిపెట్టి ఆ వటవృక్షం కింద నుంచి బయలుదేరి శంకర భగవత్పాదాచార్యుల వారిగా అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అనంటే, సామాన్యంగా ఇతర జీవుల గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామనంటే పుట్టడం, జన్మించడం అని అంటాం. అంటే జన్మ మిగతా జీవులందరికీ కూడా కలిగేటటువంటిది జన్మ. కానీ భగవంతుడి గురించి చెప్పేటప్పుడు మాత్రం అవతారం అని అంటాం.
భగవంతుడు అవతరించాడు అని మనం అంటాం. అవతరించడం అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? దిగడము అని అర్థం. సంస్కృతంలో అవతరించడం అంటే అవతరణ అంటే దిగడము అని అర్థం. అంటే ఏమిటి? భగవంతుడు తన యొక్క స్థితి ఏదైతే ఉందో దాని నుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం. ఎందుకు దిగుతున్నాడు? ఒక పైన ఉన్నటువంటి వ్యక్తి పైనుంచి హాయిగా పైనే ఉండొచ్చు కదా. ఒక మంచి స్థానంలో, అందరికంటే ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అక్కడే హాయిగా ఉండొచ్చు కదా. అక్కడి నుంచి కిందకి దిగడం ఎందుకు? ఎప్పుడైనా మనం పైకి వెళ్ళడానికి ఇంకా పై మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప పైనుంచి కిందకి ఎందుకు రావడం? ఇప్పుడు భగవంతుడు పైన ఉన్నటువంటి వాడు పైనుంచి కిందకి ఎందుకు వస్తున్నాడు అనంటే, ఇక్కడ ఈ అవతారం అంటే దిగడం అనేది ఏదైతే ఉందో, కిందకి దిగడం అనేది ఏదైతే ఉందో, ఈ అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి అనంటే ఉద్ధరణ. ఉద్ధరణ అంటే ఏమిటి? సంస్కృతంలో ఎత్తడం, పైకి ఎత్తడం అని అర్థం. అవతరణ అంటే కిందకి దిగడం, ఉద్ధరణ అంటే పైకి ఎత్తడం అని అర్థం. అంటే భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు? తన అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్న భగవంతుడు ఎందుకు కిందకి దిగుతున్నాడు అనంటే ఉద్ధరించడానికి, అంటే పైకెత్తడానికి. ఎవరిని పైకెత్తడానికి అనంటే ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళని పైకి ఉద్ధరించడానికి అని దాని యొక్క అర్థం. కాబట్టి భగవంతుడు చేసేది అవతారం. ఆ అవతారం యొక్క ఫలం ఏమిటి అనంటే ఉద్ధారం. ఎవరి ఉద్ధారం అనంటే భక్తజనోద్ధారం. ఇప్పుడు ఒకడు పైన ఉన్నాడు, ఒక వ్యక్తి, లోకంలో ఒక వ్యక్తి పైన ఉన్నాడు, ఒక వ్యక్తి కాస్త కింద ఏదో గుంటలో పడిపోయాడు. ఆ గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకెత్తాలి అనంటే ఈ పైనున్న మనిషికే అది సాధ్యం. ఈ పైనున్న మనిషి ఏం చేయాలి? నేను ఇలాగే నిటారుగా నిలబడతాను, నువ్వు పైకి వచ్చేసేయి అని అంటే అదే సాధ్యం అయ్యేది కాదు. వీడేం చేయాలి అనంటే ఆ కింద ఉన్నవాడిని పైకెత్తాలి. కింద ఉన్నవాడిని పైకెత్తాలి అనంటే అప్పుడు వీడేం చేయాలి? పైన ఉన్నవాడు కిందకు వంగాలి అథవా కిందకి దిగాలి. ఎంత సాధ్యం అవుతుందో అంత కిందకి దిగి ఒక ఆలంబనాన్ని అందించాలి, వీడి చేతిని వాడికి అందించాలి. అప్పుడు ఏమవుతుందనంటే ఆ కింద ఉన్నవాడు ఈ చేతిని పట్టుకొని పైకి రాగలుగుతాడు. కాబట్టి పైన ఉన్నవాడు నేను ఇలాగే చేతులు ఎత్తుకొని ఇలాగే నుంచుంటాను, నువ్వు మాత్రం పైకి వచ్చేసేయాలంటే అది ఎప్పటికీ అయ్యేది కాదు. పైన ఉన్నవాడు కింద కొంగి వాడి చేతిని ఆలంబనంగా కింద ఉన్నవాడికి అందిస్తే వీడి చేతిని పట్టుకొని వాడు పైకి రాగలుగుతాడు. కాబట్టి ఈ ప్రయోజనం కోసం, అంటే ఆ భక్తజన ఉద్ధరణ కోసం ఆ పరమాత్మ తనకి ఏ విధమైన, ఇప్పుడు ఎవరైతే పైనున్నాడో, ఎవరైతే గుంటలో పడున్నాడో, వీళ్ళిద్దరిలో లాభం ఎవరికి అనంటే కిందున్నవాడికే. పైకి వస్తే లాభం వాడికి. పైనున్నవాడు వాడు హాయిగానే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉండొచ్చు, వాడు వెళ్ళిపోయినా వాడికేం నష్టం లేదు. వాడిని అలాగే వదిలేసి వెళ్ళిపోయినా వాడికి ఏమీ నష్టం లేదు, వాడికి పోయేదేం లేదు. కానీ వాడు కనుక అలా వెళ్ళిపోయాడు అనంటే కిందున్నవాడికి నష్టం. కాబట్టి అక్కడికి ఏమైంది? ఆ పరమాత్మ తన యొక్క స్థితిలో తాను ఉన్నప్పటికీ, దీన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవంతుడు అన్నాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నేను నా యొక్క ప్రయోజనం కోసం చేయవలసినటువంటిది ఏమీ లేదు ఈ లోకంలో అని దీని యొక్క అర్థం. నేనేదో పొందడానికి చేయవలసినటువంటి, నాకేదో లాభం ఉంది ఇలా చేస్తే అనేటటువంటి పని ఈ ప్రపంచంలో నాకు ఏమీ లేదు. కాబట్టి నా స్వప్రయోజనం కోసం నేను చేయవలసినటువంటి పనులు ఏమీ లేవు. అయినా కూడా లోకోద్ధరణ కోసం నేను వర్త ఏవచ కర్మణి, ఎప్పుడు కూడా నేను నా పనిని ఎప్పుడు కూడా పనిని చేస్తూనే ఉంటాను. ఈ పరిపాలన అనేది ఏదైతే ఉందో లోకోద్ధరణ అనేది, దీన్ని ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కాబట్టి ఈ విధంగా ఆ భగవంతుడు తన యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, తనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేకపోయినప్పటికీ భక్తజనోద్ధారం కోసం ఈ విధంగా అవతారాన్ని కిందకి దిగి తాను ఉన్నటువంటి స్థితి నుంచి కిందకి దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది భగవంతుడు చేసేటటువంటి పని. మరి భగవంతుడు భక్తులను అనుగ్రహించడం కోసం కిందకి దిగుతూ ఉన్నప్పుడు మరి భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటి? ఎవరి కోసమైతే భగవంతుడు కిందకి దిగుతూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ పైన ఉన్నటువంటి వాడు ఒక గుంటలో పడిపోయినటువంటి వాడిని కాపాడడం కోసం కిందకి దిగాడు, వాడి చేయిని అందిస్తూ ఉన్నాడు. అప్పుడు కింద ఉన్నవాడు ఏం చేయాలి? వాడు ఊరికే చేతులు కట్టుకొని కూర్చుంటే, నేను ఇట్లాగే చేతులు కట్టు కూర్చుంటా, నన్ను అలాగే పైకెత్తేసేయండి మీరు అని అంటే అది సాధ్యం అయ్యేది కాదు. అప్పుడు కింద ఉన్నవాడు కూడా ఏం చేయాలి? వీడి చేతిని అందించాలి. వీడి చేతిని ఎత్తి వాడికి అందిస్తే పైన ఉన్నవాడికి అప్పుడు వాడి పైనుంచి లాగగలుగుతాడు. లేదు అనంటే నేను ఇటకే కూర్చొని ఉంటాను హాయిగా అని చెప్పి అటగే కూర్చొనో పడుకొనో ఉండిపోతే అప్పుడు వాడిని పైకి లాగడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కిందకు అవతరిస్తూ ఉన్నప్పుడు ఎవరి ఉద్ధరణ కోసం భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడో వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనంటే
భగవంతుడు మన కోసం ఒక మెట్టు కిందకి దిగినప్పుడు మనం కూడా ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి. ఏమిటి ఇక్కడ పైకి ఎక్కడానికి ప్రయత్నించడం అంటే దాని అర్థం ఏమిటి? భగవంతుడు మనకి ఏ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో దాన్ని ఆచరణ చేయడం. ఇదే ఇక్కడ మనం పైకెక్కడం అని అంటే. భగవంతుడు చేయవలసినటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా చేశాడు, కానీ నేను మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూ ఉంటాను అని అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకెప్పటికీ కూడా దీని నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. ఈ సంసారం నుంచి బయటపడడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఎలాగైతే ఎవరిని పైకెత్తడం కోసం పైనున్నటువంటి వ్యక్తి తన చేతిని ఆలంబనంగా అందిస్తూ ఉన్నాడో వాడు కూడా ఆ కిందున్నటువంటి వ్యక్తి అలాగే ఎవరి ప్రయోజనం కోసం పైనున్నటువంటి వాడు ఇవన్నీ కూడా చేస్తున్నాడో ఆ కిందుండేటటువంటి వాడు కూడా పైకి వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. అప్పుడు మాత్రమే వాడు పైకి రాగలుగుతాడు. అదేవిధంగా ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుని ఉద్ధరించడానికని వచ్చినప్పుడు ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి అనంటే వారు చూపించినటువంటి ఆ మార్గాన్ని అనుసరించి తమ యొక్క ఉపదేశాలలో ఏ మార్గాన్నైతే ఉపదేశించారో ఏ మార్గాన్నైతే చూపించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది అందరి యొక్క కర్తవ్యం. ప్రతి మనిషికి 2 కర్తవ్యాలు ఉంటాయి. ఏమిటి అనంటే ఒకటి ఈ జీవితాన్ని సాగించడం, 2 ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడం. జీవితాన్ని సాగించడం వేరు, జీవితాన్ని సార్థకపరుచుకోవడం వేరు. రెండిటికి తేడా ఉంది. జీవితాన్ని సాగించడం అంటే ఏమిటి? దానికి కావాల్సినంత చదువు సంపాదన ఇత్యాదులన్నీ చేసుకొని మనం ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏదో బోల్డంత ఉంటుంది అని కాదు, కానీ తక్కువ లేకుండా ఉన్న దాంట్లో తక్కువ కాకుండా ఉండడం కోసం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో వాటన్నిటిని చేసుకొని దానికి కావాల్సినంత చదువుకోవడం దానికి కావాల్సినంత సంపాదించడం ఇత్యాదులన్నీ చేసేస్తే అక్కడికి జీవితం హాయిగా సాగుతూ ఉంటుంది. దేనికి తక్కువ లేకుండా సాగుతూ ఉంటుంది. కానీ ఇలా సాగుతూ ఉంటుంది, చివరికి ఏమవుతుంది? అక్కడికి ఏదో ఒకరోజు ఇది పూర్తవ్వాల్సిందే, ఈ జన్మ పూర్తయిపోయింది, అక్కడికి అది అయిపోయినట్టు. దీనివల్ల ఈ జీవితం అనేది సాగుతుందే తప్ప దీనివల్ల జీవితం అనేది సార్థకం అవ్వదు. వాస్తవంగా ఇక్కడ మనం చక్కగా సరిగ్గా ఆలోచిస్తే ఈ జీవితాన్ని సాగించడం అనేది ఏదైతే ఉందో అది మనిషికి మాత్రమే కాదు, ప్రతి జంతువుకి ఉండనే ఉన్నది. జీవితం అనేది ఎవరెవరికైతే ఉందో అది మనిషి అయినా జంతువు అయినా అందరికీ కూడా జీవితాన్ని సాగించడం అనేది కర్తవ్యంగా ఉండనే ఉంది. అది మనిషి అయినా సరే, ప్రాణి అయినా సరే, జంతువులైనా సరే. జంతువులకు కూడా జీవితాన్ని సాగించడం, ఎందుకంటే మనిషికి జన్మ ఉంది, జంతువులకి జన్మ ఉంది. కాబట్టి జన్మ మరణాలు మనుషులకే ఉన్నాయి, ప్రాణులకే ఉన్నాయి. ఈ జన్మకి మరణానికి మధ్యలో ఉండేదే జీవితం అని అంటే. కాబట్టి ఇటువంటి జీవితం దాన్ని సాగించేటటువంటి కర్తవ్యం మనుషులకి మాత్రమే కాదు జంతువులకు కూడా ఉండనే ఉంది. కాబట్టి ఆ విషయంలో మనిషికి జంతువులకి ఏ విధమైనటువంటి తేడా లేదు. అంటే తేడా ఎక్కడ వస్తుంది అని అంటే ఆ జీవన శైలిలో కావాలంటే తేడా ఉంటుంది. మనిషి జీవన శైలి వేరేగా ఉంటుంది, జంతువుల యొక్క జీవన శైలి వేరేలా ఉంటుంది, అంతే తేడా. కానీ జీవితాన్ని సాగించడం అనేది అందరికీ ఉండనే ఉంది. ఇప్పుడు జంతువులకు కూడా వాటి జీవితాన్ని ఎలా సాగించాలి అనేది తెలుసు వాళ్ళే. ఆ జంతువులకు కూడా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి? తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలి, వేరే ఏదైనా ఒక జంతువు తన మీద దాడి చేసినప్పుడు అయినంతవరకు ఎలా దాని నుంచి తప్పించుకోవాలి ఇత్యాదులన్నీ కూడా జంతువులకి తెలుసు. ఈ జ్ఞానం వాటికి కూడా ఉంది, ఆ జంతువులకు కూడా ఉంది. మనిషికి అది ఉండనే ఉంది, మనిషి కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కానీ అంత మాత్రమే ఆలోచిస్తే, అంటే కేవలం జీవితాన్ని సాగించడం గురించి మాత్రమే ఆలోచిస్తే ఏమవుతుంది అని అంటే ఇద్దరికీ పెద్ద తేడా అనేది ఉండదు. ఎందుకంటే సాగించడం ఇద్దరికీ ఉండనే ఉంది, మనుషులకైనా జంతువులకైనా ఇద్దరికీ ఆ ఒక పని ఆ బాధ్యత అనేది ఉండనే ఉంది. ఎందుకంటే ఒకసారి జన్మ అనేది వచ్చిన తర్వాత జీవితం ప్రారంభమైనట్టే, దాన్ని సాగించడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేయాల్సిందే. కాబట్టి అది ఇద్దరికీ కూడా ఉండనే ఉంటుంది. కానీ మనిషికి ఆ ప్రాణులకి ఏమిటి తేడా? ఏ విషయంలో తేడా వస్తుంది, ఎక్కడ తేడా వచ్చింది అనంటే ఈ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో జంతువులకి మనుషులకి తేడా అనేది ఉంటుంది. ఎందుకు అనంటే జంతువులకి కేవలం జీవితాన్ని సాగించేంత జ్ఞానం మాత్రమే ఇచ్చాడు భగవంతుడు. దానికి కావలసినటువంటి శక్తిని మాత్రమే భగవంతుడు ఇచ్చాడు తప్ప ఆ జీవితాన్ని సార్థకపరుచుకునేటటువంటి శక్తిని కానీ జ్ఞానాన్ని కానీ జంతువులకు ఉండదు. అది ఉండేది ఎవరికి అనంటే అది మనిషికి మాత్రం ఆ ఒక జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అంటే ఏమిటి? ఇప్పుడు జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావాల్సినటువంటి ఏ మార్గాలను అయితే శాస్త్రముల్లో చెప్పారో దాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి బుద్ధిశక్తి, అర్థం చేసుకొని ఆచరించగలిగేటటువంటి శక్తి, ఈ శరీర నిర్మాణం, ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఉన్నాయి తప్ప జంతువులకి లేదు.
జంతువుల యొక్క కర్తవ్యం, జంతువుల సుస్థితి ఎలా ఉంటుంది అని అంటే ఏదో కర్మవశాత్తు వచ్చినటువంటి ఆ జంతు శరీరం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉంటూ ఆ కర్మను అనుభవిస్తూ ఉండడం, అది మాత్రమే జంతువులకి సాధ్యం. కానీ మనిషికి అలా కాదు. ఒకవైపు కర్మను అనుభవిస్తూ ఉన్నా కూడా ఇంకొక వైపు ఈ జన్మని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి పనులను చేసే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా కేవలం ఈ జన్మని ఈ జీవనాన్ని సాగించడం మాత్రమే కాకుండా, నడిపించుకోవడం మాత్రమే కాకుండా దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి విషయం గురించి కూడా తప్పకుండా ఆలోచించాలి. దీన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటి ఎలా ఆత్మోద్ధరణ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇలా ఆలోచించి దానికి కావాల్సినటువంటి ఏ మార్గాన్ని అయితే శంకర భగవత్పాదాచార్యులు వారు తమ గ్రంథాల్లో ఉపదేశించారో ఆ మార్గాన్ని అనుసరించి ఈ జీవితాన్ని అందరూ కూడా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు. ఏమిటి అనంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః అని. ఈ మాటకు అర్థం ఏమిటి అనంటే అందరూ కూడా తమ యొక్క ఆత్మోద్ధారానికి కావలసినటువంటి పనులను చేసుకోవాలి. తమ యొక్క ఆత్మహాని కలిగేటటువంటి పనులను ఎవరు కూడా చేయకూడదు అని ఆ భగవంతుడి యొక్క ఉపదేశం. అంటే ఏమిటి? మన ఆత్మోద్ధరణ ఏ పనుల వల్ల అయితే జరుగుతుందో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. అదేవిధంగా మనకి హాని కలిగించేటటువంటి పనులని చేస్తూ మనకి మనమే శత్రువులం అవ్వకూడదు అని దీని యొక్క అర్థం. అంటే అందుకే ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు? ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. మన ఆత్మే మనకి బంధువు, మన ఆత్మే మనకి శత్రువు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఒకే ఆత్మ బంధువుగాను ఉంటుంది, శత్రువుగాను ఉంటుంది అని అన్నాడు. అంటే అక్కడ మనకు ప్రశ్న వస్తుంది, ఏదేమిటి ఒకే ఆత్మ బంధువుగాను శత్రువుగాను రెండింటిగాను ఎలా ఉంటుంది? బంధువు అయితే శత్రువు అవ్వదు, శత్రువు అయితే బంధువు అవ్వదు కదా, ఎలాగా? రెండు బంధువు అయినటువంటి వాడు శత్రువు అవ్వడు, శత్రువు అయినటువంటి వాడు బంధువు అవ్వడు కదా, ఇది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఇప్పుడు లోకంలో బంధువు అంటే ఎవరు? ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తాడో వాడిని బంధువు అని అంటారు. ఎవరైతే మనకి మంచి జరిగేటటువంటి విషయాల్ని ఉపదేశించడమే కాకుండా అటువంటి పనులనే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులనే చేస్తాడో వాడిని బంధువు అని మనం లోకల్లో అంటాం. అంటే ఇక్కడ బంధువు అని అంటే నిజమైన బంధువు, ఏదో రక్త సంబంధం మాత్రం ఉంటే సరిపోదు. నిజమైనటువంటి బంధువుగా మనం ఎవరిని చూడాలి? ఎవరైతే మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్ళని మనం బంధువుగా చూడాలి. అలా బంధువుగా చూడాలి అని అంటే మనకి రక్త సంబంధం ఉండాల్సిందే, ఈ కౌటుంబికమైనటువంటి సంబంధం ఉండాల్సిందే అనేం లేదు. ఆ సంబంధం లేకపోయినప్పటికీ ఎవరో ఒక వ్యక్తి మనకి మంచి కలిగేటటువంటి పనులను చేస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి కూడా మనకి బంధువు అనే లెక్క. ఎందుకంటే కొంతమంది అడగచ్చు, అదేమిటండి బంధువులైన వాళ్ళందరూ కూడా మంచి పనులే చేయరండి, బంధువుల్లో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అని కొంతమంది అడగచ్చు. అంటే బంధువు అంటే ఎవరు అని అంటే మనకి మంచి హితాన్ని కలిగించేటటువంటి పనులు చేసేవాడు బంధువు అని ఎలా అంటారు? ఎందుకంటే మాకు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళు మా ప్రాణం తీస్తుంటాడు, ఎప్పుడు చూసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, మమ్మల్ని ఊరికే హింసిస్తూ ఉంటారు, కాబట్టి బంధువులైన వాళ్ళందరూ అలా చేయరు కదా అని కొంతమంది అడగచ్చు. అందుకో చెప్తున్నాను ఏమిటి అని అంటే, వాళ్లతో అంటే ఏదో బంధువులు అనిపించుకున్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు బంధువులని ఏదో పేరుకి బంధువులు తప్ప నిజమైనటువంటి బంధువులు కాదు. బంధువు అనేటటువంటి మాటకి నిజమైన అర్థం ఎవరు అని అంటే ఎవరైతే మనకి హితాన్ని కలిగజేసేవాళ్ళు అయి ఉంటారో వాళ్ళు బంధువులు. అది ఒక కుటుంబంలో ఉన్న బంధువులైనా సరే అథవా కుటుంబం కానటువంటి వాళ్ళైనా సరే. కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెట్టారు అని అంటే వాళ్ళు బంధువులు కానట్టే లెక్క. కుటుంబం కానటువంటి వాళ్ళు కూడా మనకి మంచి కలిగేటటువంటి పనులను చేశారు అని అంటే వాళ్ళు మనకి బంధువులు అనే లెక్క. కాబట్టి ఇక్కడ దీని యొక్క అసలైనటువంటి అర్థం ఇది. అలాగే కాబట్టి ఇది బంధువు అని అంటే ఇటువంటి అర్థం ఇక్కడ ఉండేది. అలాగే శత్రు అంటే ఎవరు? ఎవరైతే మనకి కష్టం కలిగించేటటువంటి పనులను చేస్తారో, మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులను చేస్తారో వాళ్లే శత్రువులు అని అంటే. కాబట్టి ఇక్కడ ఈ ఆత్మే మనకి శత్రువు, ఈ ఆత్మే మనకి బంధువు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని భగవద్గీతలో భగవంతుడు అన్నాడు. మరి ఒకే ఆత్మ రెండుగా ఎలా ఉండడానికి సాధ్యం అనంటే
ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎలాగైతే ఇప్పుడు చెప్పినట్టుగా మనకి హితాన్ని కలిగించేటటువంటి పనులను చేసేటటువంటి వాళ్ళు మనకి బంధువులు అని ఎలాగైతే అనిపించుకుంటున్నారో, అదేవిధంగా మనకి మంచి జరిగేటటువంటి పనులని మనం చేసుకున్నప్పుడు మనకి మనమే బంధువులం అవుతాం. ఇంకొక వ్యక్తి మనకి హితాన్ని కలిగించేటటువంటి పనుని చేసి మనకి బంధువు అని అనిపించుకుంటున్నాడు. అదేవిధంగా మన ఆత్మ మనకి బంధువు అవ్వాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మనకి మంచి కలిగేటటువంటి పనులని మనం చేసుకోవాలి. మన ఆత్మోద్ధరణ దేనివల్ల అయితే సాధ్యం అవుతుందో అటువంటి కార్యాలని మనం చేసుకున్నప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. అదేవిధంగా మనకి మనం శత్రువులు ఎలా అవుతాము అనంటే, ఎలాగైతే ఇంకొకడు మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చేసి మనకి శత్రువు అని అవుతున్నాడో, అదేవిధంగా మనకి ఇబ్బంది కలిగే అంటే మనకి దుఃఖం కలిగేటటువంటి పాపములని మనం చేసినప్పుడు అప్పుడు మనకి మనమే శత్రువులం అవుతాం. కాబట్టి ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అనంటే, భగవంతుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే, ఈ ఆత్మోద్ధరణ కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులని చేయడం ద్వారా మనకి మనమే బంధువులం అవ్వాలి. మన ఆత్మ మనకి బంధువు అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన ఆత్మని మనకి మనం బంధువుగా ఉంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలి అనంటే, మన ఆత్మోద్ధరణ అనేది దేనివల్ల అయితే సాధ్యం అవుతుందో ఆ పనులని ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి అనేది దీని యొక్క అర్థం. అదేవిధంగా ఆత్మైవ రిపురాత్మన, మనకి మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటి పనులని మనమే చేసి మనకి దుఃఖం వచ్చేటటువంటి పనులని మనం ఎప్పుడూ చేయకూడదు. అలా చేసి మనకి మనమే ఎప్పుడు కూడా శత్రువులు కాకూడదు అని దీని యొక్క అర్థం. కాబట్టి ఇక్కడ అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ మాత్రం చెప్పినారు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనంటే, ఈ జీవితంలో దీన్ని సాగించడానికి కావాల్సినటువంటి పనులు ఇత్యాదులన్నింటినీ కూడా చేయాల్సిందే. అవన్నీ ఎలాగో ఉండనే ఉన్నాయి, అనివార్యంగా అవన్నీ ఉండనే ఉన్నాయి. కానీ అంతకంటే కూడా ముఖ్యంగా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావాల్సినటువంటి పనులను చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. తద్వారా మన యొక్క ఆత్మోద్ధరణ అనేది జరుగుతుంది. ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. అంటే ఒకే జన్మలో మొత్తం సాధనని చేసి పూర్తి చేయడానికి సాధ్యం అవుతుందా లేదా అనేది అటువంటి అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. కొంతమంది కొన్ని జన్మల వరకు ఆ సాధన అనేది చేయవలసి రావచ్చు. వాస్తవంతః అలాగే చేయవలసి వస్తుంది. అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతం బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని స్వయంగా భగవంతుడే చెప్పాడు. ఒక్కొక్క జన్మలోనూ కొంత సాధన చేసి 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 చివరికి అందరూ కూడా నన్ను చేరుకుంటారు అని స్వయంగా భగవంతుడే గీతలో చెప్పాడు. కాబట్టి ఒకే జన్మలో మొత్తం సాధన చేయడం అనేది అది అందరి వల్ల సాధ్యం కాదు. కొంతమందికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయినప్పటికీ కనీసం ఆ ప్రయత్నాన్నైనా చేస్తే, ప్రామాణికంగా దానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్నైనా మనం చేసినప్పుడు ఏమవుతుంది అనంటే, తప్పకుండా మనం ఆ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావాల్సినటువంటి పనులను ప్రారంభించినప్పుడు తప్పకుండా మన జీవితం అనేది ఆ మార్గంలో సాగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దాన్ని గనక మనం ప్రారంభించాము అనంటే ఆ తర్వాత ఎప్పుడు మనం ఎక్కడికి చేరుకోవాలి, ఎలా భగవంతుడిని చేరుకోవాలి అనే దాన్నంతా కూడా భగవంతుడే చూసుకుంటాడు. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని చెప్పాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పాడు. అంటే ఏమిటి? విశేషంగా నాయందు అపారమైనటువంటి భక్తిని కలిగినటువంటి వాడివై ఈ భక్తి మార్గాన్ని అలాగే నేను ఉపదేశించినటువంటి ఆ స్వధర్మాన్ని నువ్వు చక్కగా ఆచరించావు అనంటే ఎప్పుడు నిన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నాలో నిన్ను చేర్చుకోవాలి అనే దాన్ని అదంతా నేనే చూసుకుంటాను. ఇంకా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఆ పనిని నువ్వు ప్రారంభించే ఆ మార్గంలో నువ్వు ప్రయాణం మొదలు పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని స్వయంగా భగవంతుడు అన్నాడు. ప్రతిజానే ప్రియోసిమే, ఇది ఇలా నేను ఏదో ఊరికే చెప్పడం కాదు, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నీకు అని అంటాడు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా ఈ ఆత్మోద్ధరణకు కావలసినటువంటి పనులని మనం చేసినప్పుడు మనకి మనం బంధువులం అవుతాం. ఈ విధంగా చేసి మనకి మనం బంధువులం అవ్వాలే తప్ప ఎప్పుడు కూడా మనకి మనం శత్రువులం కాకూడదు. ఈ విధంగా చేసినప్పుడు మనల్ని ఎప్పుడు ఎలా మన లక్ష్యానికి చేర్చాలి అనేది దాన్నంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు. మనల్ని సరైనటువంటి సమయంలో ఒక్కొక్క దశని దాటించి భగవంతుడు తనలో మనల్ని చేర్చుకుంటాడు. ఈ సంసారం నుంచి మనల్ని దాటిస్తాడు. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఉపాయం ఏమిటి అనంటే ఈ ధర్మాన్ని ఆచరించడం. ఏదైతే పరంపరగా వచ్చినటువంటి ధర్మం ఉందో దాన్ని చక్కగా తెలుసుకొని ఆచరించడం అనేది మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని ఎంత బాగా ఆచరిస్తామో అంత బాగా మనం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి
ఈ విధంగా ఈ ఆత్మోద్ధరణ చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఉపదేశించడానికే ఆ పరమాత్మ శంకర భగవత్పాదాచార్యుల వారి రూపంలో అవతరించాడు. కాబట్టి శంకరాచార్యుల వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ కూడా అనుసరించి ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు చేయాల్సి ఉంది. తప్పకుండా వాటిని కూడా బాగా చేయాలి. ఈ ధర్మోద్ధరణ ధర్మ అనుష్ఠానం ఈ జీవితాన్ని సార్థకపరచుకోవడానికి కావలసినటువంటి పనులను కూడా చక్కగా చేయాలి. అందుకే మనిషికి 3 కర్తవ్యాలని శాస్త్రంలో చెప్పారు. అందులోనూ ఒక్కొక్క పనిని చేసేటప్పుడు మనిషి యొక్క భావన ఎలా ఉండాలి అనే దాన్ని కూడా శాస్త్రంలో ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. ఏమిటి అనంటే అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్ అని అన్నారు. అంటే మొట్టమొదటి పని ఏమిటి అనంటే విద్య, అంటే విద్యాభ్యాసం చేయడం. అలాగే విద్యాం అర్థంచ, అర్థం అనంటే ధనం అని అర్థం, ధన సంపాదన. మొట్టమొదట విద్యా సంపాదన, ఆ తర్వాత ధన సంపాదన. ఈ రెండిటిని తప్పకుండా మనిషి చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు లోకంలో ఈ రెండు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ విద్యాభ్యాసాన్ని ధన సంపాదనని రెండిటిని బాగా చేయాలి అని శాస్త్రంలో చెప్పారు. అది ఎలా చేయాలి అని అంటే అజరామరవత్ అంటే ఏమిటి? దీని యొక్క అర్థం, నాకు అసలు మరణం అనేదే లేదు, అసలు వృద్ధాప్యం అనేదే లేదు అనే భావనతో ఎప్పుడూ విద్యాభ్యాసం చేస్తూ ఉండాలిట, ధన సంపాదన చేయాలిట. అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు లోకంలో సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు, సరే నేను జీవితంలో చక్కగా సెటిల్ అవ్వాలి అని అంటే ఇంత చదువుకుంటే చాలు, ఇంత చదువుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ ఫలానా ఉద్యోగానికి వెళ్తే దాంట్లో ఇంత సంపాదన వస్తుంది, దాంట్లో ఇంత ధనం సంపాదిస్తే ఆ తర్వాత ధనాన్ని అంతా సంగ్రహించి పెట్టుకుంటే దానికంతా చక్కగా జీవితానికి కావలసినంత సరిపోతుంది, ఇంత చేస్తే చాలు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఇంత కనీసం ఇంతైనా చదువుకోవాలి, ఇంత సంపాదించాలి, ఇంత చేస్తే చాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, చక్కగా సంపాదిస్తూ చదువుకుంటారు, ఏదో ఒక విద్యని పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొంత సంపాదన చేస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి సంపాదనలో దాన్ని మళ్ళీ విభజించుకొని ఆయా రోజుల్లో నెలల్లో కావాల్సిన ఖర్చు కోసం కొంత డబ్బు, మళ్ళీ దాంట్లో సంగ్రహం పెట్టుకోవడం కోసం కొంత డబ్బు, మళ్ళీ ఇంకేదో ఈఎంఐలు కట్టడానికి దీనికంతా కొంత డబ్బు, ఒక నెలలో ఏదో అద్దెలు ఏవో కట్టాల్సి ఉంటుంది కదా, దానికంతా కొంత డబ్బు, ఈఎంఐ కట్టాలి, అద్దెలు కట్టాలి, దీనికోసం కొంత డబ్బు ఏమో దాచుకోవడానికి, కొంత డబ్బు ఏమో ఖర్చులకి అని ఇలా సంగ్రహం చేసి పెడుతూ ఉంటారు. ఇలాగే ఇలా దాచుకుంటూ ఉంటే ఇన్నేళ్లకి ఇంత అవుతుంది, అది పెరిగి ఇంత అవుతుంది, అది చివరికి మనం హాయిగా చివరి దశలో కూడా హాయిగా ఉండడానికి సరిపోతుంది అని ఒక లెక్క ప్రకారం సంపాదన అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్తున్నారు అని అంటే ఇంత చేస్తే సరిపోదు అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దీని అర్థం? దీనంతటినీ కూడా ఇంత చేస్తే చాలు అనేటటువంటి ఆలోచనని మనిషి ఎలా చేయిస్తున్నాడు అనంటే నేనుండేది ఇన్నేళ్లు కాబట్టి ఇన్నేళ్లకి ఇంత చాలు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ అలాంటి భావన పనికిరాదు అని శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలంట అనంటే అసలు నాకు మరణమే లేదు, నేను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతాను ఈ ప్రపంచంలో అనే భావనతో విద్యాభ్యాసం ధన సంపాదన చేయాలి అని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి అనంటే ఇప్పుడు నేను ఉండేది ఇంతకాలం మాత్రమే అనే పరిమితమైన భావన ఉన్నప్పుడు ఈ విద్యాభ్యాసం అలాగే ధన సంపాదన కూడా పరిమితంగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను అనేటటువంటి భావనతో మనం ధన సంపాదన చేసినప్పుడు ఏమవుతుంది అనంటే నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత ధనం సంపాదించినా సరిపోదు, కొంతకాలం మాత్రం ఉంటానంటే అంతకాలానికి ఎంత సంపాదిస్తే చాలో అంత సంపాదించేస్తే అక్కడికి అయిపోతుంది. కానీ అలా కాదుట, నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కాబట్టి ఎంత సంపాదించినా సరిపోదు. 100 ఏళ్ళు ఉంటానంటే 100 ఏళ్ళకి కావాల్సిన ఖర్చులు ఎంత ఉంటాయో అంత మాత్రం సంపాదిస్తే చాలు అని అనుకుంటాం. కానీ అలా కాదుట, ఎప్పటికీ నేను ఉండిపోతాను ఈ ప్రపంచంలోనే. కాబట్టి ఏమైంది అనంటే ఎంత సంపాదించినా సరిపోదు. అదేవిధంగా చదువులో కూడా అంతే, ఏదో ఇన్నేళ్ళు ఉంటాను అంటే దానికి కావాల్సిన సంపాదన, దానికి కావాల్సిన ఇంత చదువుకుంటే చాలు అనుకుంటే సరిపోదు. మరి ఏం చేయాలంటే నేను శాశ్వతంగా ఈ ప్రపంచంలో ఉంటాను కాబట్టి ఎంత చదువుకున్నా సరిపోదు, ఎన్ని విద్యలు చదువుకున్నా కూడా, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా ఇంకా సరిపోదు. ఎందుకంటే ఎప్పుడు ఏ కాలంలో ఏ విద్య అనేది మనకు అవసరం అవుతుందో తెలియదు. కాబట్టి దీనికి ఒక పరిమితిని పెట్టుకోకుండా ఎప్పుడు కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండాలి. నాకు మరణమే లేదు, నాకు ఈ వృద్ధాప్యమే లేదు అనేటటువంటి భావనతో విద్యాభ్యాసం అంటే ఏతావత ఏం చెప్పినట్టయింది అని అంటే ఈ రెండిటికి కూడా ఒక పరిమితి అనేది ఉండడానికి వీల్లేదు, ఒక పరిమితిని పెట్టుకోకూడదు అని చెప్పారు. దాని యొక్క అర్థం అది.
ఈ విద్యాభ్యాసానికి ధన సంపాదనకి ఒక పరిమితి అనేది ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎంత అవకాశం ఉంటే అయినంత వరకు అంత చదువుకోవాలి, అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత సంపాదించాలి. అలాగని మళ్ళీ సంపాదించాలంటే మళ్ళీ సరైనటువంటి మార్గంలోనే పరిశ్రమతోనే సంపాదించాలి తప్ప మళ్ళీ ఏదో తప్పుడు మార్గంలో చాలా ఎక్కువ సంపాదించమన్నారు కాబట్టి ఏవేవో పనులు చేసేస్తే ఎక్కువ సంపాదించవచ్చు కదా అని మళ్ళీ అలా వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఏ శాస్త్రం అయితే ఎక్కువ సంపాదించమని చెప్తోందో మళ్ళీ అదే శాస్త్రం ఎలా సంపాదించాలో కూడా చెప్పింది. కాబట్టి ఆ మార్గంలోనే మళ్ళీ సంపాదన చేయాలి. యథావత దీని అర్థం ఏమిటి అని అంటే ఎప్పుడు కూడా ఈ విషయంలో నిర్విరామంగా ఉంటూ చక్కగా అయినంత వరకు ఎన్ని విద్యలు వీలైతే అన్ని విద్యల్ని నేర్చుకోవాలి, అంత జ్ఞానాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా అంత సంపాదన చెయ్యాలి. సరే అయింది. వాస్తవంగా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాను అనే భావనతో సంపాదించాలి అని అంటున్నారు. సరే, భావన అలా ఉన్నా కూడా వాస్తవాంశం అలా లేదు కదా. నేను ఎప్పటికీ ఉండిపోతాను అనే భావనతో సంపాదించాలన్నారు వాస్తవమే, కానీ నేను ఎప్పటికీ ఉండను కదా వాస్తవంగా. కాబట్టి ఇంత సంపాదించి ఇంత చదువుకొని ఏమిటి ఉపయోగం అని ఒక ప్రశ్న రావచ్చు. అందుకే తర్వాత ఏం చెప్పారు అనంటే ఈ సంపాదించినటువంటి జ్ఞానం, ఈ సంపాదించినటువంటి ధనం, ఇదంతా ఏదైతే ఉందో దీనిని మంచి పనుల కోసం వినియోగించాలి. దానికోసం ఈ సంపాదన ఇదంతా కూడా. ఈ చదువు, ఈ జ్ఞానము, ఈ జ్ఞాన సంపాదన, ఈ ధన సంపాదన ఇదంతా కూడా ఏదైతే ఉందో చివరికి దీన్ని ప్రయోజనం ఎలాగా అనంటే పుణ్యం కోసం వినియోగించడంలో దీని యొక్క ప్రయోజనం. పుణ్యం కోసం దీన్ని వినియోగించాలి అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి మొదటి కర్తవ్యం విద్యాభ్యాసం, రెండో కర్తవ్యం ధన సంపాదన అయితే మూడో కర్తవ్యం ఏమిటి అనంటే ధర్మాచరణ అనేది. అప్పుడు ఈ మొదటి కర్తవ్యానికి రెండో కర్తవ్యానికి ఒక పరిమితిని పెట్టుకోకుండా అయినంత వరకు ఒక పరిమితి లేకుండా ఎంత సాధ్యం అవుతుందో అంత సంపాదించాలి, అంత చెయ్యాలి అని చెప్పారు. మరి ధర్మాచరణ అనే మూడో కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి? మొదటి రెండు కర్తవ్యాలకి భావన ఎలా ఉండాలని చెప్పారు. మూడో కర్తవ్యానికి ఎలాంటి భావన ఉండాలి అనే దాన్ని చెప్పేటప్పుడు ఒక మాట ఈ శ్లోకంలో తర్వాత భాగంలో ఏం చెప్పారు అనంటే గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని అన్నారు. ఈ ధర్మాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలిట అనంటే గృహీత ఇవ కేశేషు మృత్యునా అని. అంటే యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు, ఆయన చేతిలో పెట్టుకొని ఉన్నాడు, పట్టుకునే ఉన్నట్ట. పుట్టినప్పటి నుంచి ఆయన చేతిలోనే మన జుట్టుని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు లాగుతాడో తెలియదు. కాబట్టి నాకు ఎంత సమయం ఉందో తెలియదు. కాబట్టి ఆయన అప్పుడే మొదటి నుంచే పట్టుకునే ఉన్నాడు. కాబట్టి ఏ క్షణంలో నన్ను ఆయన వైపు లాక్కుంటాడో తెలియదు. కాబట్టి అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించాలి అని. అంటే ఈ భావనతో ధర్మాన్ని ఆచరించడం అంటే దాని అర్థం ఏమిటి? మంచి పనిని చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే మంచి పనిని చేయాలి. ఏదైనా ధర్మాన్ని ఆచరించవా అని చెప్పినప్పుడు అది రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఆ తర్వాత చేస్తాను, వచ్చే నెల చేస్తా, వచ్చే సంవత్సరంలో చేస్తాను, అథవా ముసలివాడిని అయిపోయేందుకు చేస్తాను అని అనకూడదు. ధర్మాచరణ చేయడానికి వచ్చినటువంటి అవకాశాన్ని వెంటనే వినియోగించుకోవాలి. ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనిని చేయాలి. మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు, వెంటనే చేయాలి అని దాని యొక్క అర్థం. అంటే అందుకే అక్కడ అలా చెప్పారు. ఎందుకు అనంటే ఎప్పుడు ఆ యమధర్మరాజు ఎప్పుడు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, మన వెనకాలే నుంచొని ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనల్ని పట్టుకొని లాగేస్తాడో తన వైపు తెలియదు అనే భావనతో చెయ్యాలి అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? యమధర్మరాజు వెనకాలే ఉన్నాడు, ఆయన పట్టుకున్నాడు అనగానే అందరికీ భయం వేస్తుంది. అమ్మో ఏమిటి, అయితే నిజంగానే ఉన్నాడా మన వెనకాల యమధర్మరాజు మన జుట్టుని పట్టుకొని ఉన్నాడా అంటే ఇప్పుడు తర్వాత ఏమైపోతుందో అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నా అయిపోతుందేమో. అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు, అలా ఏమీ కాదు. ఎందుకంటే అట్లా భయపడాల్సిన అవసరం లేదు. దీని అర్థం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ భయపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి ఆయుష్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎన్నాళ్ళు ఉండాలని ఉంటుందో భగవంతుడు రాసి పెట్టుంటాడో అన్నాళ్ళు వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏమైంది అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే మంచి పనిని చేసేటప్పుడు అంటే ధర్మాచరణ చేసేటప్పుడు ఆలస్యం పనికిరాదు, వెంటనే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాన్ని చెయ్యాలి అని దాని యొక్క అర్థం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ మూడు కర్తవ్యాల్ని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. అందులోనూ ఒక్కొక్క కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు మన భావన ఎలా ఉండాలి అనే దాన్ని కూడా శాస్త్రం మనకి తెలియజేస్తోంది.
కాబట్టి ఆ విద్యాభ్యాసం ధన సంపాదన, అక్కడికి ఈ రెండు కూడా లౌకికమైనటువంటి పనులు, ఇందాక చెప్పినట్టుగా లౌకికమైనటువంటి పనులు. ఈ రెండిటి నుంచి సంపాదించింది ఏదైతే ఉంటుందో ఈ రెండిటిని బాగా చేసినప్పుడు చక్కటి జ్ఞానము మనకి లభిస్తుంది, అదేవిధంగా చక్కటి సంపాదన మనకు అవుతుంది. ఈ రెండిటిని బాగా చేసి ఆ తర్వాత ఏం చేయాలి? ఎందుకంటే ఎంత విద్యాభ్యాసం చేసినా ఎంత ధన సంపాదన చేసినా చివరికి ఒకరోజు దాన్ని అలాగే వదిలిపెట్టి వెళ్ళాలి కదా. దాని అంతటినీ కూడా మనతో పాటు తీసుకెళ్ళడం, ఏదో మూట కట్టుకొని మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ శాస్త్రంలో ఒక ఉపాయం చెప్పారు. ఏమిటి అని అంటే, మనం సంపాదించినటువంటి ఐశ్వర్యం అనేది ఏదైతే ఉందో దాన్ని అలాగే మనతో పాటు తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. కానీ తీసుకెళ్ళడానికి ఒక మార్గం అయితే ఉంది. ఏమిటి అని అంటే, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సంపాదనని మనం సంపాదించినటువంటి ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఇందాక చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా మంచి పనుల కోసం వినియోగించినప్పుడు ఆ సంపాదన ఏదైతే ఉందో అదే పుణ్యంగా మారుతుంది, పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెనకాల అది రానే వస్తుంది. వాస్తవంగా మన వెనకాల వచ్చేది అదొకటే. ఇప్పుడు వేరే వస్తువుల గురించి చెప్పడం అనవసరం. ఈ శరీరం అనేది ఏదైతే ఉందో దీంతోనే మనం వెళ్ళలేం. ఏ శరీరంలో అయితే మనం ఉండి ఈ సంపాదన ఇవన్నీ కూడా మనం చేస్తున్నామో దీన్నే మనం తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాని పని. అలాంటప్పుడు ఇంకా వేరే వస్తువుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన, మనం సంపాదించినటువంటి ధనాదుల గురించి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి అక్కడికి అయితే వీటిని ఎలా తీసుకెళ్ళడానికి ఒక ఉపాయం ఏమిటి అని అంటే, వీటిని పుణ్యంగా మనం మార్చుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అది మాత్రమే మన వెనకాల తప్పకుండా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అది మన వెనకాల వస్తుంది. తద్వారా ఆ తర్వాత మనం పొందవలసినటువంటి గతిని ఆ పుణ్యం అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి అందుకోసం ఇక్కడ శాస్త్రంలో ఆ మాట చెప్పారు, గృహీతైవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని. ఈ 3 పనులని ప్రతి ఒక్కరికి కూడా ఆ శాస్త్రంలో ఉపదేశించారు. అంటే అక్కడికి ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి పనులు, అందులో మనకి లభించినటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దాంతో ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి దాన్ని పుణ్యంగా మార్చుకున్నప్పుడు మనం ఎక్కడికైనా కూడా వెళ్ళగలుగుతాం. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డబ్బుల్ని ఎక్కడో విదేశానికి తీసుకెళ్ళాం, అక్కడ విదేశం నుంచి అక్కడ డబ్బుల్ని ఇక్కడికి తీసుకొచ్చామంటే దాన్ని అలాగే ఉపయోగించుకోవడం అనేది సాధ్యం కాదు. ఆ డబ్బుకి ఎంత విలువ ఉందో, అక్కడి నుంచి తెచ్చినటువంటి డబ్బుకి ఎంత విలువ ఉందో ఆ విలువ ప్రకారం ఇక్కడి ధనం ఏదైతే ఉందో దాని రకంగా దాన్ని మార్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం దాన్ని ఉపయోగించుకోవడానికి సాధ్యం అవుతుంది. ఎవడు అమెరికా వెళ్ళాడు, బాగా సంపాదించాడు, డాలర్ సంపాదించాడు, ఆ డాలర్లను ఇక్కడికి తీసుకొచ్చి డాలర్లుగానే నేను ఖర్చు పెడతానంటే కుదరదు. ఇక్కడ డాలర్లుగా ఖర్చు పెట్టడానికి వీళ్ళు ఇక్కడ రూపాయల లెక్కలో వ్యవహారం జరుగుతుంది. కాబట్టి నువ్వు తెచ్చినటువంటి ఆ డాలర్లన్నింటినీ కూడా రూపాయలుగా నువ్వు మారిస్తే ధర్మాచరణ అనేది. ఈ ధర్మాచరణగా చేసినప్పుడు అది పుణ్యంగా పరివర్తన చెందుతుంది. అది మనతో పాటు అన్ని చోట్లకి కూడా వస్తుంది. కాబట్టి వాస్తవంగా మనతో పాటు తీసుకెళ్ళగలిగేది అది ఒక్క వస్తువు మాత్రమే. కాబట్టి దాన్ని మనం ఆచరించాలి. ఆ బుద్ధిని మనం చక్కగా పెంచుకోవాలి. విశేషంగా ఆ ప్రవృత్తిని పెంచుకోవాలి. ఏ విధమైనటువంటి మంచి పని చేయవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని చక్కగా చెయ్యాలి. తద్వారా పుణ్య సంపాదనని చెయ్యాలి. ఇది మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకే ఒక చిన్న కథ ఉంది. ఏమిటంటే, ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. వాడి దగ్గర చాలా ధనం ఉంది. కానీ వాడి స్వభావం మాత్రం చాలా నీచమైనటువంటి ఒక స్వభావం వాడిది. ఏమిటంటే, వాడి అందరినీ కూడా చాలా తుచ్చంగా చూసి, వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని మంచి పనులైనా చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేవాడే కాదు. ఎప్పుడు కూడా వాడు అందరినీ కూడా చాలా తుచ్చంగా చూస్తూ ఉండేవాడు, అవమానిస్తూ ఉండేవాడు. వాడి దగ్గరికి ఎవరైనా మేము ఏదైనా మంచి పని చేస్తున్నాం, దానికి ఏదైనా సహాయం చేయండి అని అడగడానికి వచ్చిన వాళ్ళని చాలా తుచ్చంగా చూసి, ఏదో బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తూ ఉండేవాడు, చాలా అవమానిస్తూ ఉండేవాడు. ఇలా ఉంటూ ఉండేవాడు. ఒకసారి ఏమైంది అంటే, ఆ ఊళ్ళో ఒక ఆయన వచ్చాడు, ఒక సన్యాసి వచ్చాడు. సన్యాసి అంటే ఆయన పరివ్రాజకుడు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంటాడు, అన్ని చోట్ల సంచారం చేస్తుంటాడు. అలా సంచారం చేస్తూ ఈ ఊళ్ళోకి వచ్చాడు. ఈ ఊళ్ళోకి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ రోజు ఇంకా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నికం భిక్షాటన చేసే సమయం వచ్చింది. అక్కడ కూడా ఒక చోట స్నానం చేశాడు, అన్ని మధ్యాహ్నికం చేసుకున్నాడు, మధ్యాహ్నం అనుష్ఠానం చేశాడు. ఇంకా భిక్షకి ఎక్కడికో ఒక చోటకి వెళ్ళాలి. ఎందుకంటే భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని ముందే ఆలోచించుకొని వెళ్ళకూడదు. ఆ సమయంలో సన్యాసి వెళ్తూ ఉన్నప్పుడు, అలా పరివిరాజకం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయానికి ఎక్కడ యోగ్యమైనటువంటి స్థానంలో భిక్ష అనేది లభిస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించాలి.
అక్కడికి అది పూర్తయిపోతుంది. మళ్ళీ తర్వాత ఏమిటి, రేపేమిటి, ఎల్లుండి ఏమిటి అనే దాని గురించి కూడా ఆలోచించకూడదు. అది సరే ఆ యతి ధర్మం అనేటటువంటిది. కాబట్టి ఆ రోజు అక్కడికి వచ్చాడు, చూశాడు. ఇవాళ ఎక్కడికి అంతా అయిపోయిన తర్వాత ఇవాళ భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి అని ఒక క్షణం ఆలోచిస్తే ఎదురుకుండా ఈ ఇల్లు కనబడింది. ఆ యాదృచ్ఛికంగా ఎదురుకుండా వీడి ఇల్లు కనబడింది. సరే ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, వెళ్దాం ఒకసారి వెళ్ళి అక్కడ ఏమైనా భిక్షకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరదాం అని చెప్పి అనుకొని ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అలా వెళుతుంటే వాడుగా ఆ ధనవంతుడు ఇంటి బయట నుంచుని ఉన్నాడు. అదేదో పని ఉందని చెప్పి ఇంటి బయటకు వచ్చి నుంచున్నాడు. ఈ సన్యాసి లోపలికి వస్తూ ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ సన్యాసిని చూడంగానే వీడు ఒక రకంగా అబ్బో ఇంకోటి వస్తున్నాడు, ఉన్నవాళ్ళు సరిపోరు అన్నట్టు ఇంకోటి వస్తున్నాడు, వీళ్ళందరికీ వేరే పనే లేదు, ఎప్పుడు పడితే ఎప్పుడు నా ఇంటి మీద పడుతుంటారు వీళ్ళంతా అని చెప్పి ఇలా ఆలోచించడం మొదలెట్టాడు. ఆయన ఏమో వస్తున్నాడు, దగ్గరికి వస్తున్నాడు. ఈయన ఎవడో కొత్తగా దిగాడు, ఎవడైనా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. సరే ఇవాళ రోజు నాకు భిక్షకు ఏదైనా ఇవ్వు అని చెప్పి అడగడానికని వచ్చాడు. దగ్గర వరకు వచ్చాక ఆయన ఇంకా అడగలేదు, సన్యాసి ఇంకా అడగలేదు, ఇవాళ భిక్షను ఇవ్వు అని చెప్పి అడగలేదు. అడగక ముందే వీడేం చేశాడు అని అంటే, ఇక్కడ మీకేం ఇచ్చేది అవతలి పో అనేసాడు వీడు. ఇక్కడ మీకేం ఇచ్చేది లేదు, నీకేం ఇవ్వను పో. చదువుకున్నటువంటి నిజంగా చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడికి ఆ ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేటటువంటి శక్తి వస్తుంది. కాబట్టి నేను ఒక్క క్షణం ఆలోచించగానే మొత్తం తెలిసిపోయింది, వీడి స్వభావం అంతా ఆయనకి తెలిసిపోయింది. అంటే వీడి దగ్గర బోల్డంత ఐశ్వర్యం ఉంది, ఇంత ఐశ్వర్యానికి వీడి యజమానిగా ఉన్నా కూడా మంచి పని చేసేటటువంటి మనస్సు లేదు వీడికి అనే విషయం మొత్తం ఈయనకు అర్థమైపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే, అంటే మహాత్ముల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఒకడు తప్పుడు మార్గంలో వెళుతున్నాడని తెలిసినప్పుడు మహాత్ములు ఏం చేస్తారు అనంటే, సరే పోతే పోనీ తప్పుడు మార్గంలో వెళితే వాడు నాశనం అవుతాడు, ఆ నాశనం అయ్యాక అప్పుడు వాడికే తెలుస్తుంది అని వదలరు. వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అని తెలిసిన వెంటనే మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనంటే, అయినంత వరకు వాడిని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అది మహాత్ముల యొక్క సామాన్యులైతే వదిలేస్తారు, సరిగ్గా వాడికి అలా జరగాల్సిందే నిజంగా అని చెప్పి అనుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. కానీ మహాత్ములు ఏం చేస్తారు అంటే, వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అయినంత వరకు, కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు, అది కుదరకపోవచ్చు, కొన్నిసార్లు అందరినీ కూడా మార్చగలుగుతాము అని చెప్పలేం. ఎవరికైతే ఆ ప్రారంధం దృఢంగా ఉంటుందో, బలంగా ఉంటుందో వాళ్ళని ఎవరు మార్చలేకపోవచ్చు. వాళ్ళే తర్వాత నష్టాన్ని అనుభవించిన తర్వాతే మళ్ళీ వాళ్ళు సరి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ రోజు ఏమైంది అని అంటే, ఈయన అనుకున్నాడు, సరే ఎలాగైనా వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, వీడి దగ్గర ఇంత సంపత్తి ఉంది, దీన్ని మంచి పనులకు వినియోగిస్తే వాడికి పుణ్యం వస్తుంది, అలాగే ఎంతోమందికి ఉపకారం కలిగినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి వీడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు, ఎలాగైనా సరే వీడిని మార్చాలి అని చెప్పి ఆయన అనుకొని వెంటనే ఆయన ఏం చేశాడు అని అంటే, ఒక మాట అన్నాడు, చూడండి ఆయన, నేను నీ దగ్గర ఏమీ అడగడానికి రాలేదు, నేను ఏదో అడగడానికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను వాస్తవంగా నీ దగ్గర ఏమీ అడగడానికి రాలేదు. మరైతే ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఏం చెప్పమన్నాడు, నేనే నీకు ఒక వస్తువు ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. వెంటనే వాడి ముఖ చిత్రం మొత్తం మారిపోయింది. ఈయన ఏదో ఇస్తాట, నాకు వీడు ఇవ్వాలంటే అది దుఃఖం, అమ్మో నేను ఎందుకు ఇవ్వాలి అని అనిపించింది. కానీ ఆయనే ఏదో ఇస్తానంటున్నాడుగా, వెంటనే వీడి మనసులో కుతూహలం వచ్చింది, ఏదో ఇస్తానంటున్నాడు, అలాగా అయితే లోపలికి రండి అని చెప్పి వెంటనే లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. సరే చెప్పండి, ఏదో ఇస్తానన్నారు కదా, ఏమిటి అని అన్నాడు. ఈయన అన్నాడు, నేను నీకు ఒక వస్తువుని ఇస్తాను, చాలా అమూల్యమైనటువంటి వస్తువు, దాన్ని నేను నీకు ఇస్తాను, దాన్ని కొంతకాలం నువ్వు నీ దగ్గర పెట్టుకొని నీకు ఇచ్చేసి నేను వెళ్తాను, దాన్ని కొంతకాలం నీ దగ్గర పెట్టుకో, కొంతకాలం ఆగి మళ్ళీ నేను వస్తాను, వచ్చి దాన్ని అడుగుతాను, అడిగినప్పుడు మళ్ళీ నువ్వు నాకు ఇవ్వాలి అని అంటాడు అని ఈయన అన్నాడు. సరే అలాగే అయితే పర్వాలేదు, సగం పర్వాలేదు, అంటే మొత్తం ఇచ్చేస్తే మొత్తం పర్వాలేదు, చాలా సంతోషం, కానీ కొంతకాలమైనా నీ దగ్గర పెట్టుకో అన్నాడు కదా, కాబట్టి సగం పర్వాలేదు అనుకున్నాడు. సరే ఇంతకీ ఏమిటా వస్తువు ఇవ్వండి అని అన్నాడు. వెంటనే లోపల నుంచి ఒక సూదిని బయటికి తీశాడు. ఆ సూదిని బయటికి తీసి ఇచ్చాడు. వీడన్నాడు, ఇదేమిటి, ఈ సూది ఏమిటి, మీరు ఏదో ఇస్తా అన్నారు కదా, ఏమిటది అన్నాడు. ఇదే ఈ సూదే అన్నాడు. ఈ సూదిని నన్నేం చేయమంటారు, సూది ఏమిటి, సూది ఇవ్వడం ఏమిటి, దీన్ని నేను కాపాడుకోవడం ఏమిటి, నా కొంతకాలం పాటు కాపాడడం ఏమిటి, మళ్ళీ మీరు వస్తే మీకు తిరిగి ఇవ్వడం ఏమిటి, ఇదేమిటి అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, అంటే నేను అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను కదా, ఈ సూది ఎక్కడైనా పోయిందంటే కష్టం, అందుకోసం ఎక్కడైనా కనిపించకుండా పోతే చాలా కష్టం కదా, అందుకోసం నీ దగ్గర జాగ్రత్తగా పెట్టెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, సూది పోతే దానివల్ల పెద్ద మీరు బాధపడాల్సిన విషయం ఉంది, ఒక సూది పోతే ఇంకో 100 సూదులు కొనుక్కోవచ్చు, సూదులు ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఇదే పెద్ద అమూల్యమైన వస్తువు అంటే ఒకసారి పోతే మళ్ళీ దొరకదు, వాస్తవమే, సూదులకేం కదవా, ఎక్కడైనా సూదులు దొరుకుతాయి, ఒకటి పోతే ఇంకో 100 కొనుక్కోవచ్చు,
దీంట్లో పెద్ద విషయం ఏముంది అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అలా మాట్లాడుకున్నాయన, ఈ సూది గురించి నీకు తెలియదు, ఇది చాలా మహిమాన్వితమైన సూది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఇది వెనకటి కాలంలో మహర్షులు చాలా తపస్సు చేస్తే స్వయంగా ఈశ్వరుడే ఈ సూదిని మహర్షులకు ఇచ్చాడు. అలా పరంపరగా అది నా దగ్గరకు వచ్చింది. ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది, కాబట్టి అలాంటి సూది, కాబట్టి నేను దీన్ని ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు. ఓ అలాగా, సర్లే అయితే ఇవ్వండి అన్నాడు. తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ వీడే అడిగాడు, సరే ఇప్పుడు ఇవాళ తీసుకుంటున్నాను, సరే మళ్ళీ ఎప్పుడు వచ్చి తీసుకెళ్తారు మీరు, అది చెప్పండి. కొంతకాలం ఆగి వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. అదంతా కుదరదు, ఎప్పుడు వస్తారో సరిగ్గా చెప్పండి, మీరు ఫలానా రోజు వచ్చి తీసుకెళ్తాను అని చెప్పండి అని అన్నాడు. అలా చెప్పడం కుదరదయ్యా, నాకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ నేను వస్తాను, తీసుకెళ్తాను, అప్పటి వరకు నీ దగ్గర ఉంచు అన్నాడు. అదంతా కుదరదు, మళ్ళీ నాకు చాలా పనులు ఉంటాయి, నేను ఏదో పనుల్లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి మీరు ఊడిపడి నాకు ఈ సూది ఇవ్వు, నేను ఇచ్చింది నాకు ఇవ్వు అంటే అలా ఇవ్వడం కుదరదు. ముందే మీరు వచ్చే రోజు చెప్తే ఆ రోజు నేను తయారు చేసి పెడతాను, దాన్ని సిద్ధం చేసి పెడతాను, వచ్చి మీరు తీసుకెళ్ళండి అని అన్నాడు. అప్పుడు ఆయన కొంత ఆలోచించి అన్నాడు, వచ్చే జన్మలో వచ్చి తీసుకెళ్తాను అని అన్నాడు. నీకు వచ్చే జన్మ వస్తుంది కదా, నీకు వచ్చే జన్మ వస్తుంది కదా, అప్పుడు తీసుకెళ్తాను అని అన్నాడు. వీడికి అర్థం కాలే, ఏమంటున్నారు, ఏమిటి వచ్చే జన్మ? అవును ఆయన, వచ్చే జన్మలో మళ్ళీ నేను వస్తాను, అప్పుడు తప్పకుండా ఈ సూదిని తీసుకెళ్తాను అని అన్నాడు. అంటే వచ్చే జన్మలో తీసుకెళ్తా అంటే మరి నన్ను ఏం చేయమంటారు అంటే, ఈ సూదిని ఇలాగే నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని వచ్చే జన్మలో మళ్ళీ నాకు ఇవ్వు అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి, ఇది సాధ్యం కాదు కదా, వచ్చే జన్మలో ఈ సూదిని ఎలా ఇస్తాను నేను మీకు? వచ్చే జన్మలో ఎలా ఇస్తాను అంటే, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి తీసుకెళ్తే సరే, నీ దగ్గరే పెట్టుకో, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి వెళ్తావు కదా, అప్పుడు అలాగే నీతోనే పెట్టుకోదాన్ని, నీ దగ్గరే పెట్టుకొని జాగ్రత్తగా వచ్చే జన్మకి తీసుకెళ్ళి నాకు ఇవ్వు అని అన్నాడు. స్వామి అది సాధ్యం కాదు కదా, ఇంత పెద్ద సన్యాసులే మీరే ఇలా అంటే ఎలాగా, ఇది సాధ్యం కాదు కదా అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, నీతో పాటు తీసుకెళ్తే సరే అంతే అన్నాడు. ఇది సాధ్యం కాదండి అని అన్నాడు. ఎందుకు సాధ్యం కాదు, చిన్న సూదేగా, చిన్న సూదిని తీసుకెళ్ళడానికి ఏమిటి ఇబ్బంది? ఏదో నేనేమన్నా నీకు పెద్ద బండరాయిని తీసుకొచ్చి పెట్టాను నీ నెత్తి మీద, అథవా పెద్ద పెట్టెని తీసుకొచ్చి నీకు ఇచ్చానా? చిన్న సూదే కదా, దీన్ని తీసుకెళ్ళడానికి ఏమైంది అని అన్నాడు. చిన్న సూదైనా తీసుకెళ్ళడం కుదరదు కదండి అని అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన అన్నాడు, అంటే అక్కడికి ఒక్క చిన్న సూదినే ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు, ఇంత ఆస్తిని ఇంత సంపదని ఇలాగే పెట్టి 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 ఏం చేస్తావు? ఒక చిన్న సూదినే నువ్వు తీసుకెళ్ళలేవు అన్నప్పుడు ఇంత సంపదని అనవసరంగా ఉంచి ఉంచి ఏం చేస్తావు? కాబట్టి ఈ సంపదని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఈ సంపదని కొంతైనా మంచి పనుల కోసం ఉపయోగిస్తే తద్వారా నీకు పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్నైనా నువ్వు వచ్చే జన్మకి తీసుకెళ్ళగలుగుతావు. కాబట్టి ఇకనైనా నీ బుద్ధిని మార్చుకొని మంచి పనులకు ఉపయోగించు అని చెప్పాడు. అప్పుడు వాడికి అంతా అర్థమైంది. మీరు చాలా గొప్ప విషయం చెప్పారు, నాకు చక్కగా అర్థమైంది, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నాకు అర్థమైనాయి, తప్పకుండా నేను మంచి పనులను చేస్తాను అని అప్పుడు ఆ తర్వాత నుంచి వాడు మంచి పనులను చేయడం మొదలెట్టాడు అని అదొక కథ. అంటే ఏమిటి, ఈ ధనం అనేది ఏదైతే ఉందో దానికి శాస్త్రంలో చెప్పారు, దానం భోగో నాశః తిస్రోగతయో భవంతి విత్తస్య యో నదదాతి నభుంక్తే తస్య తృతీయా గతిర్భవతి అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి, ధనానికి 3 రకాల వినియోగాలు, దానం, భోగం, నాశం అని 3 గతులు ఉన్నాయి ధనానికి. ఒకటి దానం, ఇది ఉత్తమం. రెండోది అంటే ఇంకొకటి మంచి పనులకు వినియోగించడం అనేదే దానం, ఇది మొదటి పక్షం. రెండోది ఏమిటి అని అంటే భోగ, ఇంకెవరికి ఇవ్వకపోయినా తానే అనుభవించడం, ఉన్నదాన్ని ఎంత ఉన్నా కూడా తానే అనుభవించడం, ఇది రెండోది. ఇంకా మూడోది ఏమిటి అని అంటే నాశం. నాశం అంటే ఏమిటి, మొదటి 2 పనులు కనుక చేయకపోతే ఇంకా మిగిలేది మూడోది అని అర్థం. యో నదదాతి నభుంక్తే, ఎవడు ఇంకోటికైతే మంచి పనులకి వినియోగించట్లేదు అలాగే తాను అనుభవించట్లేదు, అప్పుడు ఏమవుతుంది అంటే తస్య తృతీయ గతిర్భవతి, ఆ 3వ గతి ఏదైతే ఉందో అదవుతుంది. అంటే నాశం, వీడికి లేదు, ఇంకోళ్ళకి ఇచ్చింది లేదు, వీడు అనుభవించింది లేదు, అప్పుడు ఏమవుతుందంటే చివరికి అది నాశం, అది వీడికి లేదు ఇంకోళ్ళకి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అదేదో దుర్వినియోగం అయిపోతుంది, మళ్ళీ ఆ పాపం వీడికి వస్తుంది మళ్ళీ. కాబట్టి దీన్ని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి యథావతం ఏమైంది అని అంటే ఇందాక చెప్పినట్టుగా ఆ చక్కటి సామర్థ్యాన్ని సంపాదించి దాన్ని మనం ఉత్తమమైనటువంటి పనులకు వినియోగించినప్పుడు తద్వారా మనకి పుణ్య సంపాదన అనేది కలుగుతుంది. అదేవిధంగా పరోపకారం కూడా, ఇతరులకు కూడా దాని ద్వారా ఉపకారం అనేది కలుగుతుంది, వాళ్ళకు కూడా జీవితంలో మంచి స్థితికి రావడానికి ఒక అవకాశం అనేది ఏర్పడింది. ఈ దానం యొక్క గొప్పతనమే అది. ఏమిటి అనంటే దానం చేసినప్పుడు ఎవరికైతే దానం లభించిందో వాళ్ళకి మంచి జరుగుతుంది, దానం చేసినటువంటి వాడికి పుణ్యం అనేది లభిస్తుంది. ఈ విధంగా ఇద్దరికీ కూడా ఈ దానం ద్వారా ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలం అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని
మనం మంచి పనులకు వినియోగించినప్పుడు అది పుణ్యంగా పరిణామాన్ని చెందుతుంది. దాని ద్వారా మనం ఉత్తమమైనటువంటి గతిని పొందగలుగుతాం. తద్వారా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సుని మనం పొందగలుగుతాం. కాబట్టి అందుకోసమే శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా తమ ఉపదేశాల్లో విశేషంగా దేయం దీన జనాయచ విత్తం నేయం సజ్జన సంగే చిత్తం అని ఈ రకంగా ఎన్నో చోట్ల ఎప్పుడు కూడా మంచి పనులను చేయాలి అని శంకరాచార్యుల వారు విశేషంగా ఎన్నో చోట్ల చెప్పారు. అదేవిధంగా కిం సంపాద్యం మనుజై అని ప్రశ్నోత్తరరత్నమాలికలో శంకరాచార్యుల వారు ఒక ప్రశ్న వేశారు. మనుషులందరూ కూడా దేన్ని సంపాదించడంలో తత్పరులుగా ఉండాలి అని ప్రశ్న వేసి విద్యా విత్తం బలం యశః పుణ్యం అని 5 విషయాల్ని చెప్పారు. కిం సంపాద్యం మనుజై విద్య విత్తం బలం యశః పుణ్యం అని అన్నారు. మొట్టమొదటిది విద్య, అది ఇందాక శ్లోకంలో చెప్పిందే. విత్తం అంటే ధన సంపాదన, సరైనటువంటి మార్గంలో ధన సంపాదన. బలం, బలం అనంటే ఏమిటి? అన్ని రకాల బలం అంటే ఆర్థికమైనటువంటి బలం అయినా కావచ్చు, ధన బలం, జనబలం, అధికార బలం, శారీరకమైన బలం, బుద్ధి బలం, ఇలా ఈ బలాలు అనేక రకంగా ఉన్నాయి. ఏ పని జరగాలన్నా ఈ బలాలన్నీ కలిస్తేనే ఏదైనా ఒక పని జరుగుతుంది. కేవలం ఒట్టి ఆర్థిక బలంతో ఏ పని చేయలేము. ధనబలంతోనో జనబలంతో, ఒట్టి ధనబలంతో, ఒట్టి జనబలంతో, ఒట్టి శరీర బలంతో ఏ పెద్ద పెద్ద పనులను మనం చేయలేము. ఇవన్నీ కలిస్తేనే ఏదైనా ఒక గొప్ప పని అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఇటువంటి బలం, ఏదైనా ఒక బలాన్ని మనం విశేషంగా సంపాదించుకోవాలి. ఇలా సంపాదించి అంటే విద్యా విత్తం బలం వీటన్నిటినీ సంపాదించి తర్వాత ఏం చేయాలి అనంటే వీటి ద్వారా యశస్సు పుణ్యం అంటే ఏమిటి? మంచి పనులని చేయాలి. ఈ మంచి పనులను చేసినప్పుడు ఏమవుతుందంటే తద్వారా ఒక మంచి కీర్తి మనకి లభిస్తుంది. కీర్తి మాత్రమే లభించడం కాకుండా పుణ్యం అనేది కూడా మనకి లభిస్తుంది. అంతతః చివరికి ఆ పుణ్యం ద్వారా మన యొక్క జీవితం అనేది సార్థకం అవుతుంది అనేటటువంటి విషయాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా తమ ప్రశ్నోత్తరరత్నమాలికలో చెప్పారు. కాబట్టి ఈ విధంగా అంటే అక్కడికి ఏమైంది? చక్కగా మనం చదువుకోవాలి, చదువుకునేటటువంటి విషయంలోనూ చక్కగా ప్రయత్నం చేయాలి, ధన సంపాదన చేసేటటువంటి విషయంలోనూ చక్కగా ప్రయత్నం చేయాలి, తర్వాత ఈ ధర్మాన్ని ఆచరించేటటువంటి విషయంలోనూ చక్కగా ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా వీటిని చక్కగా శ్రద్ధగా ఆచరించాలి. వీటన్నిటినీ చేయడం ద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని మన ధర్మం మనకి ఉపదేశిస్తూ ఉన్నది. దీన్నే శంకరాచార్యుల వారు కూడా ఉపదేశించారు. ఈ విధంగా మనం చేస్తే ఈ మార్గంలో మనం ముందుకెళ్ళి తద్వారా ఏ ఆత్మోద్ధారాన్ని కలిగించేటటువంటి తత్వాన్ని శంకరులు ఈ జగత్తు ఉపదేశించారో ఆ తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకొని తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోగలుగుతాము అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. తద్వారా ఈ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి ఈ ధర్మం అనేది నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన దేశం యొక్క 4 దిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారనేటటువంటి విషయం అందరికీ కూడా విదితమైనటువంటి విషయమే. ఇటువంటి 4 ఆమ్నాయ పీఠాల్లోనూ ఈ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠమైనటువంటి ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం అనేది ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలతో శోభిస్తూ ఉన్నది. ఈ పరంపరలో శంకర భగవత్పాదాచార్యుల వారు, తదనంతరం జగద్గురు శ్రీ సురేశ్వరాచార్యుల వారు, అదేవిధంగా జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా ఈ పరంపరని అధిష్ఠించి విశేషంగా ఈ సనాతన వైదిక ధర్మాన్ని నిలబెట్టారు. ఈ సనాతన వైదిక ధర్మ సంరక్షణ ప్రచారాది కార్యాలని చేయడమే కాకుండా భక్తులకి శిష్యులందరికీ కూడా ధర్మ మార్గాన్ని అలాగే బ్రహ్మ మార్గాన్ని, ధర్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని వీటన్నిటినీ కూడా యథాయోగ్యంగా శిష్యులందరికీ కూడా బోధించి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. వారి యొక్క అనుగ్రహ పాత్రులైనటువంటి కోట్లాది మంది శిష్యులందరూ కూడా విశేషమైనటువంటి శ్రేయస్సుకి పాత్రులై ఉన్నారు. విశేషంగా ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులు తమ యొక్క విజయయాత్ర కాలంలో ధర్మ ప్రచారార్థం చేస్తున్నటువంటి యాత్రల కాలంలో ఎన్నో ప్రదేశాల్లో నిర్విరామంగా ఎన్నో ప్రదేశాల్లో సంచరించి శిష్యులందరికీ కూడా ఆ ధర్మబోధన గావించి విశేషంగా శిష్యులందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ ధర్మ ప్రవృత్తి అనేది ఉండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ భగవద్ అనుగ్రహం, ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా లభించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనేక ప్రదేశాల్లో విశేషంగా శంకర మఠాల్ని నిర్మాణం చేయడమే కాకుండా
తమ యొక్క అమృత హస్తాలతోనే ఆ జగన్మాతను శంకర భగవత్పాదాచార్యుల వారిని అలాగే ఇతర దేవతామూర్తులను కూడా ఆయా శంకర మఠాల్లో ప్రతిష్టాపన చేసి విశేషంగా అనుగ్రహించి ఉన్నారు. అటువంటి ఆ శంకర మఠాల్లో ఒక విశేషమైనటువంటి శంకర మఠంగా ఈ నల్లకుంట శంకర మఠం అనేది భక్తులందరి యొక్క విశేషమైనటువంటి శ్రద్ధ భక్తి కేంద్రంగా విరాజమానం అవుతూ ఉన్నది. ఎంతోమంది భక్తులందరికీ కూడా ప్రతిరోజు మరియు అనేక సందర్భాల్లోనూ ఇవాళ శంకర మఠానికి వెళ్ళాలి అక్కడ అమ్మవారిని దర్శించాలి అనేటటువంటి ఆ ప్రవృత్తి, అంటే ఇది ఒక అలవాటు. అంటే ప్రతిరోజు ఉన్నటువంటి పనులలో ఇది కూడా ఒక పని. ఎంతోమంది భక్తులకి ఉన్నటువంటి దినచర్యలో శంకర మఠానికి వెళ్ళాలి, అమ్మవారిని దర్శించాలి అనేటటువంటిది కూడా, ఆ దేవతల్ని దర్శించాలి, ప్రతిరోజు శంకర మఠానికి వెళ్ళాలి అనేటటువంటి అలవాటు. ఆ రకంగా విశేషమైనటువంటి ఒక అనుబంధం, ఎంతోమంది భక్తులకి విశేషమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి ఒక విశిష్టమైన శక్తి కేంద్రంగా, ఒక జాగరణ కేంద్రంగా ఈ శంకర మఠం అనేది విరాజమానం అవుతూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి జాగరణ, ఇటువంటి శక్తి ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అనంటే, మా పరమ పూజ్య పరమ గురువర్యులు జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఇక్కడికి తమ యాత్రల్లో విచ్చేసి ఈ సన్నిధిలో ఇక్కడ అమ్మవారిని శంకర భగవత్పాదాచార్యుల వారిని తమ అమృతహస్తాలతో ప్రతిష్టాపన చేశారు. ఆ తర్వాత మా గురువరేణ్యులు కూడా అనేక పర్యాయములు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ శక్తిని ఇంకా కూడా వృద్ధిపరిచారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతని, దీని అంతటినీ కూడా తమ యొక్క పాదస్పర్శతో ఇంకా కూడా ఈ స్థలాన్ని పవిత్రం చేశారు. కాబట్టి వారి యొక్క ఆ అనుగ్రహంతో ఈ స్థలానికి అంతటి శక్తి అనేది వచ్చింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శక్తి అంతా అనేది ఏదైతే ఉందో ఈ ప్రదేశానికి, ఈ శంకర మఠానికి, అది దీని అంతటికి కూడా కారణం వారి యొక్క అనుగ్రహం, మా గురువులు, మా పరమ గురువుల యొక్క అనుగ్రహం. దానివల్ల ఈ ప్రదేశం అనేది ఇంత పవిత్రంగా ఉన్నది. ఇక్కడ ఆ భగవత్ సాన్నిధ్యం అనేది ఇంత విశేషంగా ఉండి భక్తులందరికీ కూడా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అనేది లభిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం ధార్మికమైనటువంటి అనుష్ఠానాలు, ధార్మికమైనటువంటి ప్రవచనాది కార్యములన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒక విశేషమైనటువంటి ధార్మిక వాతావరణం నిరంతరం ప్రతి సంవత్సరం 365 రోజులు ఒక విశేషమైనటువంటి ధార్మికమైన వాతావరణాన్ని మనం చూడాలి అనంటే ఇక్కడికి రావాలి. అటువంటి ఒక కేంద్రంగా ఈ శంకర మఠం అనేది విరాజమానం అవుతూ ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంలో మా యొక్క ఈ యాత్రా సందర్భంలోనూ ఇక్కడికి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడ ఉండాలి అనేటటువంటి సంకల్పంతో ఇక్కడికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క, అదేవిధంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా సదాకాలం ఉండుగాక, అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎన్నో ఏళ్ల క్రితం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేయించారు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ యొక్క ఈ అమ్మవారి యొక్క సన్నిధిలో, ఆ జగన్మాత యొక్క ఈ సన్నిధిలో, ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపంలో తమ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్ని చేసుకుంటూ వచ్చారు. అయితే అది ఇప్పుడు చాలా పాతపడిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని కొత్తగా చక్కగా మళ్ళీ ఎలాగైతే అప్పుడు కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు ఎంతోమంది ధార్మికమైనటువంటి ఆచరణలను చేసుకోవడానికి ఒక స్థానంగా అది ఇన్ని సంవత్సరాల పాటు ఉపయోగపడిందో, అదేవిధంగా భవిష్యత్తులోనూ ఎన్నో సంవత్సరాల పాటు దీర్ఘకాలం వరకు అది మళ్ళీ ఇదే విధంగా ధార్మికమైనటువంటి కార్యాలకు ఉపయోగపడే విధంగా మళ్ళీ దాన్ని కొత్తగా నిర్మాణం చేయాలి, పునర్నిర్మాణం చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో ఆ ఒక కార్యాన్ని కూడా ప్రారంభం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ నిర్మాణ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభమైనాయి, జరుగుతూ ఉన్నాయి. కొంతకాలంలో ఆ పనులన్నీ కూడా తప్పకుండా పూర్తవుతాయి. కాబట్టి ఈ ఒక పని కూడా ఈ సందర్భంలో ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ కళ్యాణ మండప నిర్మాణం కూడా ఇక్కడ మా గురువుల యొక్క ఆశీస్సులతో, వారి యొక్క అనుమతితో ఈ కళ్యాణ మండప నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. దీంట్లోనూ ఎంతోమంది భక్తులు ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో ఎలాగైతే భక్తులందరూ కూడా సహకరిస్తూ విశేషంగా తమ సేవలను అందిస్తూ ఉన్నారో, అదేవిధంగా దీని యొక్క నిర్మాణంలోనూ కూడా భక్తులు సేవలను అందిస్తూ ఉన్నారు. కాబట్టి దీని ద్వారా కూడా ఇది చక్కగా నిర్మాణం అవుతుంది. వచ్చే సమయంలో చక్కగా ఇది నిర్మాణం అవనున్నది. దానికి ఎంత కాలం కావాలో అంత కాలంలో అది నిర్మాణం అవబోతూ ఉన్నది. కాబట్టి నేను మొన్న మా ధర్మాధికారి గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. ఏమిటి అని అంటే, ఈ కళ్యాణం ఆయన చూపిస్తూ ఉన్నారు, ఇక్కడ ఇంత కట్టాము, ఇంకా ఇంత జరుగుతుంది, ఇంత పని జరగబోతున్నది అని ఆయన చూపించారు. అప్పుడు నేను ఆయన అడిగాను,
ఇది పూర్తవడానికి ఎంతకాలం పడుతుంది అని అడిగాను. సరే, ఆయన కొంతకాలం చెప్పారు. నేను తర్వాత ఆయనతో ఎందుకు అడుగుతున్నాను అంటే, మీరు ఎంతకాలం పడుతుందో దానికి చెప్తే మళ్ళీ ఆ తర్వాత నేను ఇక్కడికి రావడానికి ఒక కార్యక్రమం ఆలోచన చేస్తాను, కాబట్టి ఎంతకాలం పడుతుంది అని చెప్పి నేను ఆయన అడిగాను. అది ఎప్పుడు పూర్తవుతుందో ఎంతకాలం పడుతుందో చెప్తే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎలాగో రావాల్సి ఉంటుంది, కాబట్టి దానికి కావాల్సినటువంటి ఆలోచన నేను చేస్తాను, కాబట్టి ఎంతకాలం పడుతుంది అని అడిగాను. సరే, ఆయన ఏదో కాలం చెప్పాడు, ఫలా ఇంత సమయంలో ఇది పూర్తవుతుంది అని చెప్పాడు. కాబట్టి ఆ సమయం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేటటువంటి ఆ సందర్భం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో తప్పకుండా వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇంకా విశేషంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా విశేషంగా లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ సమస్త భక్తులందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో ఇక్కడ అమ్మవారి యొక్క మరియు శంకరాచార్యుల వారి యొక్క సన్నిధిలో ఈ కుంభాభిషేక కార్యక్రమం అనేది కూడా ఈ సుముహూర్తంలో జరిగింది. అదేవిధంగా శాస్త్రసభ జరిగింది, చక్కగా వేద సభ జరిగింది. ఇవాళ రోజున ఈ కార్తీక సోమవారం పూజ ఇవన్నీ కూడా ఈ సందర్భంలో ఈ కార్యాలన్నీ కూడా, అలాగే రేపటి రోజున ఇక్కడ ఈ అష్టావధాన కార్యక్రమం, అదేవిధంగా గురుత్రయ సంస్మరణ కార్యక్రమం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. చాలా జరిగినాయి, అలాగే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఈ యాత్ర అనేది జరుగుతూ ఉండడం సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా దీంట్లో ఎంతోమంది భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మండపం నిర్మాణం యొక్క కార్యం, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కానీ, అథవా ఈ యాత్రకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు, వేల మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఆ వచ్చేటటువంటి భక్తుల యొక్క సౌకర్యం కోసం అథవా దీనికి కావలసినటువంటి ఏర్పాట్ల కోసం ఎంతోమంది భక్తులు విశేషంగా చాలా శ్రద్ధాభక్తులతో, శ్రద్ధాభక్తి అభిమానాలతో దీంట్లో పాల్గొని విశేషంగా సేవను చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అందరూ భక్తులకి కూడా, ఎందుకంటే భక్తులందరికీ కూడా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఎంతో వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అందరికీ కూడా మనస్సులో ఏవో చాలా విషయాలు చెప్పాలి, మేము స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పాలి, ఆశీర్వాదం తీసుకోవాలి అని చాలామందికి ఉంటుంది. అయితే ఉన్నటువంటి ఈ సమయంలో అందరికీ దానికి అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ కూడా అన్ని విషయాలు చెప్పడానికి కావాల్సినంత అవకాశం అనేది వాళ్ళకి లభించకపోయి ఉండొచ్చు, లభించలేదు కూడా. అది నాకు తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. ఎందుకంటే అది ఉన్న కొంత సమయంలోనే సాధ్యం అవ్వదు కాబట్టి. అయితే నేను అందరికీ కూడా చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎవరు కూడా మా మనసులో ఉన్న అన్ని విషయాలు చెప్పుకోవడానికి అవకాశం లేకపోయింది అని ఎవరు కూడా చింతించద్దు. ఎందుకు అనంటే, నేను ఏం ఆరాధన చేసినా ప్రతిరోజు కూడా నేను భగవంతుడి సన్నిధిలో పూజ చేసినప్పుడు కానీ, అమ్మవారి సన్నిధిలో పూజ చేసినప్పుడు కానీ, అథవా ఏ క్షేత్రానికి వెళ్ళి భగవంతుడిని ఆరాధించినా కూడా నేను ప్రార్థించేటటువంటిది, ఆ భగవత్ సన్నిధిలో చేసేటటువంటి ప్రార్థన ఏమిటంటే, ఎవరెవరైతే భక్తులు నా దగ్గరికి వస్తున్నారో వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తీర్చి వాళ్ళకి సకల శ్రేయస్సుల్ని అనుగ్రహించు అనే ప్రతిరోజు నేను భగవంతుడిని ప్రార్థించేది. ఎందుకంటే మొట్టమొదట నేను ఎప్పుడైతే మా గురువులు మా సన్యాసం అయిన తర్వాత ఎప్పుడైతే మా గురువులు నాకు ఫలానా రోజు ఇవాళ రోజున చంద్రమౌళీశ్వర పూజ నువ్వు చెయ్యాలి అని నాకు ఆదేశించారో, ఆ రోజు నేను మా గురువుగారిని అడిగాను, చంద్రమౌళీశ్వర పూజ చేసేటప్పుడు ఏం సంకల్పం చెయ్యాలి అని అడిగాను. అప్పుడు మా గురువుగారు చెప్పినటువంటి మాట, అదే మాటనే నేను అన్ని చోట్ల చేసేది. ఏమిటి అని అంటే, అందరికీ కూడా శ్రేయస్సు కలగాలి అనేటటువంటి సంకల్పాన్ని చేయాలి, ఇంకే సంకల్పం అవసరం లేదు. చేయాల్సిన ఒకే ఒక సంకల్పం, పూజ ప్రారంభించే ముందు ఏం సంకల్పం చేయాలి అని నేను మా గురువుగారిని అడిగినప్పుడు అప్పుడు మా గురువులు చెప్పారు. ఏమిటి అని అంటే, ఆస్తిక భక్త మహాజనులందరికీ, శిష్యులందరికీ కూడా, ఈ పీఠం యొక్క శిష్యులు, ఆస్తిక భక్తులు అందరికీ కూడా సకల శ్రేయస్సుల్ని ప్రసాదించాలి, సకల శ్రేయస్సులు లభించాలి అని సంకల్పం చేసే రోజు చంద్రమౌళీశ్వర పూజ చేయాలి. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఎక్కడ భగవదారాధన చేసినా కూడా ఇదే సంకల్పం, ఇదే ప్రార్థనని చెయ్యాలి అని మా గురువులు నాకు ఆదేశం చేశారు. మా గురువులు ఇదే విషయాన్ని చెప్పారు. మేము కూడా అన్ని చోట్ల ఇదే చేసేది, మాకు మా గురువులు అలాగే చెప్పారు అనే దాన్ని కూడా మా గురువులు మాకు చెప్పారు. కాబట్టి ఇదే విషయాన్ని చెయ్యాలి అని చెప్పారు. కాబట్టి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ అన్నీ చెప్పుకోవడం అనేది అది దానికి ఉన్నటువంటి ఆ కాలావకాశం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఎవరు కూడా మేము చెప్పుకోలేకపోయాం కాబట్టి ఇది మంచి జరుగుతుందా లేదా అని ఎవరు కూడా చింతించాల్సిన పని లేదు. తప్పకుండా ఆ భగవద్ అనుగ్రహంతో, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మనస్సులో ఉన్నటువంటి ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా. కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ సందర్భంలో ఇక్కడ ఇంతకుముందే ఈ
ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పనులు, ఈ శంకర మఠానికి ధర్మాధికారిగా మా ప్రీతిపాత్రులైనటువంటి శ్రీనివాసమూర్తి గారిని ఆయన్ని నియమించాలి. ఆయన మొదటి నుంచి కూడా విశేషంగా ఇక్కడ విశేషమైనటువంటి భక్తులుగా ఉంటూ ఎన్నో సేవల్ని ఇక్కడ ఆయన చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు నుంచి కూడా చక్కటి శ్రద్ధాభక్తులతో ఆయన విశేషమైనటువంటి సేవలని ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన్నే ఇక్కడ ధర్మాధికారిగా నియమించాలి అనేటటువంటి ఆలోచన చేశాం. మా గురువు గారికి దాన్ని నివేదించాం. మా గురువు గారు కూడా చాలా సంతోషంగా దాన్ని అనుమతించారు, సమ్మతించారు. కాబట్టి ఆయన్ని ధర్మాధికారిగా ఇక్కడ నియమించడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా విశేషంగా ఆయన చాలా శ్రద్ధాభక్తులతో ఇక్కడ ఈ కార్యములన్నింటినీ కూడా చేస్తూ ఉండడం, ఈ యాత్రకు కావలసినటువంటి విషయంలోనూ ఎంతో శ్రమించి అందరినీ కూడా కలుపుకొని అందరి యొక్క సహకారంతో ఈ పనులను చేస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆయనకి ఈ సందర్భంలో ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా ఈ జరుగుతున్నటువంటి కార్యాలన్నిటినీ కూడా ఇంకా చక్కగా చేసేంత ఆ శక్తిని ఆ జగన్మాత, మా గురువుల యొక్క అనుగ్రహం మీకు తద్వారా మీకు లభించుగాక, ఆ శక్తిని మీకు ఆ భగవంతుడు కరుణించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాల్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయనతో పాటు ఈ పనుల్లో ఆయనతో పాటు ఉన్నటువంటి ఇక్కడ మేనేజర్గా మా ఆజ్ఞతో నియమింపబడినటువంటి గోరుగంతు రవి గారు, అలాగే ఇంకా అందరూ భక్తులు కూడా ఇక్కడ ఎంతోమంది వాలంటీర్లుగా, స్వయం సేవకులుగా ఇక్కడికి వచ్చి సేవలను తమ తమ కర్తవ్యాల్ని చేస్తూ ఉన్నటువంటి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క బాధ్యతని తీసుకొని అందరూ కూడా చక్కగా తమ తమ కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని మరొక మారు ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ దేవస్థానంలో ఈ సన్నిధుల్లో ప్రతిరోజు కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో చాలా శ్రద్ధగా ఆరాధన చేస్తున్నటువంటి అర్చకులు, మా ప్రీతిపాత్రులైనటువంటి అర్చకులకి అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి విద్వాంసులు అందరి భక్తులకి కూడా మరొక మారు ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.